జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా లవ్ జిహాద్ అంటే తెలుసు కదా. సరే, అసలు లవ్ జిహాద్ అంటే ఏంటో ఒక రెండు ముక్కల్లో ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సపోజ్ మన హిందూ అమ్మాయి ఉండాలి. మన హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి ప్రేమ పేరుతోనో, లేకపోతే మంచితనం పేరుతోనో, లేకపోతే మభ్యపెట్టో ఏదో ఒక విధంగా మన అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మతం మార్చడాన్ని లవ్ జిహాద్ అని అంటారనమాట. ఈ క్రమంలో వీళ్ళు కొత్తగా కొన్ని ప్లాన్లు కూడా వేస్తూ ఉంటారు. ఎందుకంటే ముస్లింలు అంటే ఇష్టపడతారో, దగ్గర అవుతారో కారు అని చెప్పేసి ఒక హిందువుగా వాళ్ళ పేర్లు మార్చుకొని డ్రామా చేస్తారు. వాళ్ళతో పాటు సినిమాలకు పోతారు, షికార్లకు పోతారు, వాళ్ళతో పాటు గుళ్ళకు పోతారు. ఎందుకంటే వాళ్ళని నమ్మించాలి కదా. ఈ విధంగా చేసి మొత్తానికి వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ అసలు రూపం అయితే బయట పెడతారు. సరే, ఈ లవ్ జిహాద్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకొని మతం మార్చిన తర్వాత చాలా అంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళను పిల్లలుగానే యంత్రాలుగా వాడుకోవడం, లేదా 2 రోజులు వాడుకొని వదిలేయడం, లేకపోతే వాళ్ళ దగ్గర వ్యభిచారం చేయించడం. ఈ మధ్య కాలంలో నేను ఒక న్యూస్ విన్నాను అనమాట. అదేంటయ్యా అంటే, ఈ పల్లెటూరు వాతావరణంలో ఉండే అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని ట్రాప్ చేసి ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా ఒక అందమైన అబ్బాయిలను పెట్టి వాళ్ళని ట్రాప్ చేయించి ఈ ప్రేమ పేరుతోటే సరే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని తీసుకుపోయి ఈ కళ్ళు, గుండెకాయలు, కిడ్నీలు తీసేసుకుంటూ ఉంటారు కదా, అవయవాలన్నీ కూడా ఆ విధంగా తీసుకొని వీళ్ళనైతే ఇంకన్నీ కావాల్సిన అవయవాలు తీసుకోవడం, వీళ్ళని తీసేసి అవతల పడేయడం, చంపేసి ఈ విధంగా చేస్తారంట. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ సిరియా ఇదంతా ఈ దేశాలు ఉన్నాయి కదా, తీవ్రవాద దేశాలు, ఆ దేశాలకు పంపించి వీళ్ళని మానవ బాంబులుగా వాడతారు. లేకపోతే ఈ తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెక్స్ బానిసలుగా మార్చుకుంటారు. అసలు ఈ లవ్ జిహాద్ అనేది ఎట్లుంటుందో, ది కేరళ స్టోరీ అని ఉంటుంది, ఒక సినిమా ఒకటి, కళ్ళకు గట్టినట్టు చూపిస్తారు అసలు లవ్ జిహాద్ అంటే ఏందనేది. ఖచ్చితంగా ఇంతవరకు మీరు కనుక చూడనట్లయితే ఆ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ లవ్ జిహాద్ చేయడానికి ప్లాట్ఫామ్ నాకుడి కానించి ఆఫీషియల్స్ వరకు ఇదే పని. అంటే అందరినీ నేను అనడం వల్ల చాలా వరకు ఇదే పరిస్థితి, ఇదే తంతు అయితే కొనసాగుతుంది. ఈ న్యూస్ ద్వారా కొన్ని వివరాలతో సహా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అమీర్ ఖాన్ ఉన్నాడు కదా, ఈయన బాలీవుడ్ నటుడు అనమాట, టాప్ యాక్టర్. అంతకు మించి చెప్పాలంటే లవ్ జిహాద్ చేయడంలో ఈ అమీర్ ఖాన్ దిట్ట, మామూలుడు కాదు. 60 ఏళ్ల అమీర్ ఖాన్ ముచ్చటగా 3వసారి లవ్ జిహాద్కి తెరలేపినాడియా. ఎన్నోసారి? 3వసారి. చెప్తా చూడండి మీకు. ఈ అమీర్ ఖాన్ మొదటగా రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరికి, ఈ అమీర్ ఖాన్కు ఈ రీనా దత్తాకు ఇద్దరికి ఒక కొడుకు ఒక కూతురు పుట్టారనమాట. కొడుకు పేరేమో జునైద్ ఖాన్, కూతురు పేరేమో ఐరా. పాపం ఈ పిల్లోళ్ళు బుట్టి అంతా ఒక పట్టానికి వచ్చినాక ఏమన్నా బోరు కొట్టేసిందో ఏమో కానీ ఈ అమీర్ ఖాన్కి ఆ గారికి విడాకులు ఇచ్చేసి తర్వాత 2వసారి కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. ఎవరో కిరణ్ రావు. సరే, అమీర్ ఖాన్కు కిరణ్ రావుకు ఒక కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు వచ్చేసి ఆజాద్. సరే, ఈ అమీర్ ఖాన్ కిరణ్ కూడా విడాకులు తీసేసుకున్నారు. అంటే కొడుకు పుట్టాడు, చాలా రోజులు ఉంటరి కలిసి బోరు కొట్టేసి ఉంటుంది, అందుకని చెప్పేసి ఈ కిరణ్ రావు కూడా విడాకులు ఇచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు ముచ్చటగా 3వసారి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్లో పనిచేస్తున్నటువంటి బెంగళూరుకి చెందిన గౌరీ స్ప్రాట్తో డేటింగ్లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అది కూడా మీడియా ముందు. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ గౌరీ స్ప్రాట్ తల్లి వచ్చేసి తమిళియన్ అనమాట, తండ్రి వచ్చేసి ఐర్లాండ్కి చెందిన ఆయనంట. అయితే ఈ గౌరీ స్ప్రాట్కు ఇప్పటికే 6 సంవత్సరాల బిడ్డ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చూడండి ఒకసారి ఆయన గొప్పదనం, ఆయన జాలి హృదయం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. 6 ఏళ్ళు కొడుకున్నా ఆమెకు లైఫ్ ఇవ్వాలని చెప్పి ఆయన ప్రొడక్షన్ బ్యానర్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయికి జీవితం లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ఎంత త్యాగం చేశాడో చూడండి. ఎంత దయామయుడో, ఎంత గొప్పోడో. ఆయన గొప్ప మనసును మీరు అర్థం చేసుకోవాలా, అంతేగాని మీరు అపార్థాలు చేసుకోకూడదు. దానికి లవ్ జిహాద్ అది ఇది అని చెప్పేసి పేర్లు పెడితే అట్టా తప్పు కదా. సరే, మీకు ఇంకో విషయం చెప్పేదా, తాను గౌరీ స్ప్రాట్ కలిసి జీవిస్తున్నామని, తమ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం గురించి తమ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసని చెప్పేసి ఈ అమీర్ ఖాన్ చెప్పడం కోసమేర్పు. అంటే సిగ్గు లజ్జ ఏమీ లేకుండా మేము చేసేది మా భాగవతం అంతా తెలుసు ఇంట్లో కూడాను అని చెప్పినాడు. చూడండి ఒకసారి, దీన్ని ఏమంటారు? ఫస్ట్ భార్య పేరు ఏం పేరు? రీనా దత్తా. 2వ భార్య పేరు కిరణ్ రావు. ఇప్పుడు 3వ అమ్మాయి పేరు గౌరీ స్ప్రాట్. ఎవరిల్లంతా కూడా హిందువులే. అంటే ఈ అమీర్ ఖాన్కు ముస్లింలో ఎవరు దొరకలా? అంటే ఈయనకు పిల్లనిచ్చేవాళ్ళు వాళ్ళలో ఎవరు లేరా? ఏంది ఇది? దీన్ని ఏమంటారు? దీన్ని లవ్ జిహాద్ కాక దీన్ని ఇంకేమంటారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. సరే, ఈయన ఒక్కడే కాదయ్యా. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తెలుసు కదా మీకు. ఈ షారుఖ్ ఖాన్ కూడా గౌరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గౌరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆవిడ గారికి గౌరీ ఖాన్ అని పెట్టేసినాడు. అర్థమవుతుందా? ఇంకో విషయం చెప్పేదా, సైఫ్ అలీ ఖాన్ అని ఉంటాడు. ఆయన ఫస్ట్ భార్య పేరు వచ్చేసి అమృతా సింగ్. ఆమెను వదిలించుకొని ఇప్పుడు కరీనా కపూర్ని చేసుకున్నాడు మళ్ళా. అంటే ఈ సంతకు అందరికీ ఏమి వాళ్ళలో అమ్మాయిలను ఇచ్చేవాళ్ళు లేరా, పిల్లలు ఇచ్చేవాళ్ళు లేరా? దొరకనా? దీన్ని ఏమంటారంటే లవ్ జిహాద్ అని అంటారు. అర్థమవుతుందా? మన అమ్మాయిల్ని ఏదో ఒక వంకన, ఏదో ఒక రూపంలో వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని
ఇంక నేను చెప్పకూడదు నా నోటితో. అది విషయం అయితే నాయన, విషయం అయితే చాలా దారుణంగా ఉండాలి. మీరు ఈజీగా తీసుకుంటే గుంతలో పడేది మనమే. ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ కంటే పెళ్లి కాల, సల్మాన్ ఖాన్ వాళ్ళ నాయన కూడా ఏందా హిందువులనే చేసుకున్నాడు. అర్థమవుతుందా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది అనాదిగా వీళ్ళు ఎప్పుడైతే, అంటే మన దేశంలో ముందు నిందంతా కూడా హిందువులే, కానీ వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో, ఎవరు వీళ్ళు, తర్వాత ఈ లవ్ జిహాద్ అనేది మొత్తం కూడా మొదలైపోయింది. అసలు ఈ దేశంలోకి మొదట మొగలాయిలు వచ్చినప్పుడు వాళ్ళ ఆడవాళ్ళు వచ్చారు, ఇడికా మగవాళ్ళు మాత్రమే వచ్చారు. మగవాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన హిందూ అమ్మాయిల్ని బలవంతంగా ఎత్తుకొని పోయి పెళ్లిళ్ళు చేసుకొని, లేకపోతే మన వాళ్ళని చంపి వాళ్ళ భార్యని చెరబట్టి బిడ్డలు కానీ బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి కొంతమందిని మతం మార్చి, అదేవిధంగా కొంతమందిని ప్రలోభ పెట్టి కొంతమందిని మతం మార్చి ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ దేశం చేయాలనేది వాళ్ళ టార్గెట్ అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మన భవిష్యత్తుకే మంచిది. ఏముండాలి అనుకుంటే ఇంకా తర్వాత జరుగుతాయి. ఇంకా ఆ పైన మీ ఇష్టం. అది మ్యాటర్ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.